కళ్యాణ మండపంలో అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. కూల్ డ్రింక్స్ అక్కడివ్వు. నానమ్మ ఆకలిస్తుంది నానమ్మ. పనిలో ఉన్నానమ్మా, కాసేపు ఉండు. తాళిబొట్టు పూజ గదిలో ఉంది, మర్చిపోయాను. నేను తెస్తాను, పద. ఏమ్మా ఆకలిస్తుందా? అలా పిలిపించుకునే అర్హత కూడా తనకు లేదు. నీకంతగా పిలవాలనిపిస్తే చీటర్ అని పిలువు. నీకోసం వెయిటింగ్ ఇక్కడ. ఏంటి వెళ్ళి పెళ్లిలో సెటిల్ అయిపోయావు? అందరూ అయిన వాళ్లే, పెళ్లి కూతురిగా నిన్ను చూడాలని ఆశపడిన వాళ్లే. అలాంటిది నీ స్థానంలో మరొకరికి పెళ్లి జరుగుతుంటే ఎలా చూస్తూ నిలబడ్డా? నువ్వు చేసిన పనికి నీ అనుకున్న వాళ్ళంతా చీ అని ఉండాలే. అయినా అక్కడే ఉన్నావా? రమ్మన్నావు, వచ్చాను. ఏంటి, ఎందుకు రమ్మన్నావు? చూడాలనిపించింది, రమ్మన్నాను. పెళ్లి గోల్లో పడి నన్ను మర్చిపోతే ఎలా? ఇంటి దగ్గర ఇప్పుడు నీకో భర్త ఉన్నాడు. పతికి పాదసేవ చేయకపోయినా పర్వాలేదు, మందు సేవ చెయ్యాలి కదా. ఏంటి అర్థం కాలేదా? మందు మందు తాగి పెళ్ళాన్ని కొట్టారని తిట్టారని అంటుంటారే, ఆ మందు. నా మొండు చేతులతో మందు పోసుకుంటే నీ అందమైన చేత్తో సోడా పోసావనుకో, మనిద్దరిలాగే కాంబినేషన్ అదిరిపోద్ది. తగ్గి వచ్చాను కదా అని నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావా? ఇనుము వంగేది కొలిమిలోనే కదా, ఇనుము లాంటి నువ్వు లొంగేది ఇప్పుడే కదా. నీ అందాన్ని ఆరాధిస్తే కత్తిపోట్లు కానుగ్గా ఇచ్చావు. అయినా నిన్ను ఏమీ అనకుండా ఇంకా ప్రేమిస్తున్నానంటే కారణం నీ అందమే. ఆగు డార్లింగ్, రమ్మన్నాను కానీ పొమ్మన్నానా? భర్తననే హక్కుతో ఈ పూట నీ చేత్తో తినాలనిపిస్తుంది. వెళ్ళి చేపల పులుసు పెట్టి చికెన్ ఫ్రై చేసుకుని పెట్టావనుకో, మందులోకి మంచిగా వాడుకుంటాను. పెగ్గు నేను తాగుతుంటే మొక్క నువ్వు తినిపించావనుకో, అబ్బా ఆ షాట్ అదిరిపోద్ది కదూ. అప్పట్లో హక్కు నువ్విచ్చావు, ఇప్పుడు నేను తీసుకున్నాను. తప్పు చేయనన్నావు, వంటైనా చేస్తావుగా. వెళ్ళి మందు తెచ్చుకుంటాను. వచ్చేసరికి వాసనతో ఇల్లు అదిరిపోవాలి. ఆ మందు గ్లాస్ కడిగి పెట్టి సోడా డీప్లో పెట్టి పొయ్యి మీద గిన్నె పెట్టు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇలా వెళ్ళి ఫుల్ బాటిల్తో అలా వచ్చేస్తాను, ఓకేనా? गणपतिं हवामहे
కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవంతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలద్వయోభద్రమేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుంద ప్రియాం హరి ఓం ఓం వినాయకాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం గణేశ్వరాయ నమః ఓం స్కందాగ్రజాయ నమః ఓం అవ్యాయ నమః ఓం పూతాయ నమః ఓం దక్షాయ నమః ఓం అధ్యక్షాయ నమః ఓం ద్విజప్రియాయ నమః ఓం అగ్నిగర్భచ్ఛిదే నమః ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః ఓం వాణీప్రదాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వతనయాయ నమః ఓం శర్వరీప్రియాయ నమః ఓం సర్వాత్మకాయ నమః ఓం సృష్టికర్త్రే నమః ఓం దేవాయ నమః ఓం అనేకార్చితాయ నమః ఓం శివాయ నమః ఓం శుద్ధాయ నమః ఓం బుద్ధిప్రదాయ నమః ఓం శాంతాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం గజానాయ నమః ఓం ద్వైమాత్రే నమః ఓం మునిస్తుతాయ నమః ఓం భక్త విఘ్ననాశకాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం చతుర్బాహవే నమః ఓం చతురాయ నమః ఓం శక్తి సంయుతాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం. అమ్మా, మీ అమ్మా నాన్నల కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోండి. రఘు లే లేమంటుండే. ఆగండి. శుభమా అని వాడి కాబోయే భార్యని ఆశీర్వదిస్తుంటే నువ్వేంటమ్మా పోలీస్ డ్రెస్ లో వచ్చింది కదా, ఆట పట్టిస్తున్నట్టుంది. పెళ్లి హడావులో నువ్వు కూడా ఆటలేంటి? రా, నువ్వు కూడా ఆశీర్వదించు. ఆశీర్వదించడానికి కాదు, అరెస్ట్ చేయడానికి వచ్చాను. కస్తూరి, యువర్ అండర్ అరెస్ట్. భవానీ, ఏంటిదంతా? నా డ్యూటీ నేను చేస్తున్నాను. ఏంటమ్మా నీ డ్యూటీ? శుభమాని పెళ్లి జరగబోతుంటే వచ్చి పెళ్లి కూతుర్ని అరెస్ట్ చేస్తావా? తప్పు చేశాక ఎవరినైనా అరెస్ట్ చేస్తాను. ఏ తప్పు చేసిందని అరెస్ట్ చేస్తావు? ఆధారాలు లేకుండా రాలేదత్తయ్య. హాస్పిటల్లో నర్స్తో కలిసి కస్తూరి తనని చంపాలని చూసిందని శిరీష కేసు పెట్టింది. లేదు, ఇది అబద్ధం. శిరీష ఈ పెళ్లి ఆపాలని నా మీద తప్పుడు కేసు పెట్టుంటుంది. ఏది నిజమో ఏది అబద్ధమో విచారణలో తేలుతుంది. పద. భవానీ, ముహూర్తానికి టైం అవుతుంది. తన పెళ్లి కూతురు, అనవసరంగా పెళ్లి చెడగొట్టుకో. అంటే నా డ్యూటీ నన్ను చేయొద్దంటారా? ఏంటమ్మా నీ డ్యూటీ? పచ్చటి పందిట్లోంచి పెళ్లి కూతురు తీసుకెళ్ళటం నీ డ్యూటీయా? అంతగా కావాలంటే పెళ్ళాక చూసుకుందాం. అది నా చేతిలో లేదు. కస్తూర్ని అరెస్ట్ చేయక తప్పదు. భవానీ, నీకత్తగా నేను చెప్తున్నాను. కావాలంటే పెళ్ళయ్యాక నేనే తీసుకొస్తాను. నువ్వెళ్ళు. అలా కుదరదు. కంప్లైంట్ వచ్చాక అరెస్ట్ చేయక తప్పదు. అంటే అత్తయ్యని నా మాట కూడా వినవా? బంధుత్వాలు వేరు, బాధ్యతలు వేరు. నా డ్యూటీ నన్ను చేయనివ్వండి. నన్ను కాదని నువ్వెలా తీసుకెళ్తావో నేను చూస్తాను. అలా చేస్తే డ్యూటీకి అడ్డం వస్తున్నారని మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఏంటమ్మా ఇది? నీ ఇంట్లో పెళ్లి నువ్వే చెడగొడతావా? అదేదో కంప్లైంట్ ఇచ్చిందని వచ్చి అరెస్ట్ చేయడమేనా? కంప్లైంట్ ఇస్తే కస్తూరి స్థానంలో నేనున్న అరెస్ట్ చేస్తారు. లేదు, మీరందరూ కావాలనే ఈ పెళ్లి చెడగొడుతున్నారు. శిరీషని కాదని సంజయ్ కస్తూరిని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదు. అందుకే పెళ్లి చెడగొట్టడానికి ఇలా అడ్డదారుల్లో వస్తున్నారు. డ్యూటీలో ఉన్నప్పుడు నాకు ఎవరైనా ఓకే.
నా డ్యూటీ నన్ను చేయనివ్వండి. ఆగండి పిన్ని, ఏంటి పిన్ని ఇది? ఏదో ఒకటి చేయి పిన్ని, ప్లీజ్ పిన్ని, ప్లీజ్. రాను, నేను రాను పిన్ని. సంజయ్ ప్లీజ్. లోపలికి రావచ్చా? రండి. నా భర్తతో నేను హాయిగా ఉన్నాను. మళ్ళీ మీరెందుకు వచ్చారు? నీ నటన అందరూ నమ్ముతారేమో గానీ నన్ను మాత్రం నువ్వు నమ్మించలేవమ్మా. హఠాత్తుగా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావంటే కారణం ఏదో బలమైందే ఉండుంటుందని నేను అర్థం చేసుకోగలిగాను. కానీ వాళ్ళకే అర్థం కాల. అందుకే హడావిడిగా పెళ్లి ముగించేయాలి అనుకున్నారు. ఈ పాటికి పెళ్లేర్పాట్లు జరిగిపోయుంటాయి. ఆ విషయం చెప్పిపోదామని వచ్చారా? కాదు, పెళ్లి ఆగిపోయింది అని చెప్పడానికి వచ్చాను. అవునమ్మా, ఏ కారణం వల్ల నువ్వు ఇలా ప్రవర్తించావో నాకు తెలియదు. కానీ నీ స్థానంలో వేరొకరు సంజయ్కి భార్యగా వస్తే నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే ఆ పెళ్లి ఆపు చేశాను. పెళ్లిని ఆపారా? ఎలా? పెళ్లి నీ చేత్తోనే ఆపించారమ్మా. ఆ రోజు నేను అడగగానే నువ్వు తెల్ల కాగితం మీద సంతకం పెట్టావు కదా, దాంతోనే ఈ పెళ్ళి ఆపాను. శిరీష, నా కూతురి చివరి కోరిక ఆ స్థానంలో నువ్వు ఉండాలని. నువ్వు కాకుండా ఎవరో అర్హత లేని వాళ్ళు వచ్చి ఆ స్థానంలో ఉంటానంటే నేను ఎలా ఊరుకుంటాను? అందుకే ఆ పెళ్లి ఆపేశాను. అయ్యో, ఈ పెళ్లి ఆపి సంధ్యకి నాకు ఏదో సహాయం చేశారని మీరు అనుకుంటున్నారు. దీనివల్ల సంజయ్కి వచ్చే ప్రమాదం గురించి మీకు తెలీదు. ఏంటి ప్రమాదమా? సంజయ్కి ప్రమాదం ఏంటమ్మా? అదేం లేదు, నేనేదో మామూలుగా అన్నాను. లేదు శిరీష, నువ్వేదో దాస్తున్నావు. చెప్పు, సంజయ్కి వచ్చిన ప్రమాదం ఏంటి? విషయం మీకు చెప్పలేను అంకుల్. ఇందులో చెప్పలేకపోవడానికి ఏముందమ్మా? అయినా నా దగ్గర కూడా ఎందుకు దాచాలని చూస్తున్నావు? అంకుల్, నన్నేం అడగద్దు. దయచేసి వెళ్ళి ఆ కేసును విత్డ్రా చేసుకోండి. అదే అంత అవసరం ఏంటి అంటున్నాను.
ఇంత కష్టపడి పెళ్లి ఆపింది నీకోసం అమ్మా. అయినా ఆ కస్తూరి చేసిన తప్పుకి తనకి సరైన శిక్ష పడింది. శిక్ష పడింది కస్తూరికి కాదు అంకుల్, సంజయ్కి మీరు వేస్తున్నారు. అదే ఎలా అంటున్నాను. శిరీష ప్లీజ్ చెప్పు. మనసులో దాచుకుంటే సమస్యలు తీరవు. అసలు సంజయ్కి వచ్చిన ప్రమాదం ఏంటి? తండ్రి లాంటి నా దగ్గర నీకు దాపరికం ఏంటమ్మా? వాడు నా మేనలుడు. వాడికి ప్రమాదం అంటే నీకే కాదు, వాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. చెప్పమ్మా, వాడికి వచ్చిన ప్రమాదం ఏంటి? చెప్పమ్మా. ఈ విషయం బయటికి తెలిస్తే సంజయ్ జీవితం నాశనం అయిపోతుంది. అత్తయ్య అల్లాడిపోతుంది. అంత తప్పు వాడేం చేశాడమ్మా? ఏం చేశాడో సంజయ్కి కూడా తెలియదు అంకుల్, నాకు మాత్రమే తెలుసు. ఈ విషయం ఇంకెవరికీ చెప్పనని నాకు మాట ఇవ్వండి. నేనెవరికి చెప్తానమ్మా? ఎవరికి చెప్పను. విషయం తెలిసాక మీరు తట్టుకోలేరు అంకుల్, అందరికీ చెప్పేస్తారు. అందుకే ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వండి అంకుల్. ఆ రోజు ఇంట్లో పెళ్లి కూతురుగా రెడీ అయ్యాక నేనొక దేవత దగ్గరికి వెళ్లాలని చెప్పి వెళ్ళింది. నా చేతిలో చనిపోతూ కూడా నా పొరపాటును క్షమించి నాకింత మంచి కుటుంబాన్నిచ్చిన నా దేవత సంధ్య సమాధి దగ్గరికి నేను ఆ దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దెయ్యం కూడా వచ్చింది. ఏంటి పెళ్లి కూతురు గెటప్లో సమాధుల చుట్టూ తిరుగుతున్నావు? నాకు ఈ అదృష్టాన్నిచ్చిన ఈ దేవత ఆశీర్వాదం కోసం వచ్చాను. ఈ దేవతే కాదు, ఏ దేవత ఆశీర్వాదాలు నీకు పని చేయవు. ఇంకా ఏం చెయ్యగలను అనుకుంటున్నావు? నీ మీద గెలవాలి అనుకుంటున్నాను. అది జరగదని నా ఒంటి మీద ఈ డ్రెస్ చూసిన తర్వాత కూడా అర్థం కాలేదా? ఒంటి మీదకి డ్రెస్సేగా వచ్చింది, మెళ్ళోకి తాళి రాలేదుగా. ముహూర్తం కోసం మంటపంలో నా కోసం ఎదురు చూస్తూ ఉంది. కాస్త ఆగితే అది కూడా నా మెడలో పడుతుంది. అక్కడ నీ మెళ్ళో తాళి పడిన మరుక్షణం సంజయ్ చేతికి బేడీలు పడతాయి. నిజం శిరీష, నీకు పెళ్లి చేసుకునే యోగం ఉన్నా కాపురం చేసుకునే యోగం ఉండదు. నువ్వు పీటలు దిగక ముందే సంజయ్ జైల్లో ఉంటాడు. సంజయ్ జైలుకు వెళ్లాల్సిన కర్మేంటి? నువ్వు అతనికి భార్య కావాలనుకుంటే ఆ మరుక్షణం జరిగేది అదే. ఏంటి బెదిరిస్తున్నావా? చచా, జరగబోయేది చెప్తున్నాను. సంజయ్ని అరెస్ట్ చేసేంత తప్పేం చేశాడని? చేశాడు. నమ్మకం కలగటం లేదు కదూ. ఓసారి ఈ వీడియో చూడు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఇలా భయపడుతున్నావు? ఏమైంది? ఆ రోజు నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది అతనే డాడీ.
రే ఆగరా రే ఆగో రే పసిపిల్లని చెప్పాలని చూస్తారా డబ్బు లేకపోతే బాంబులు పెట్టి పేలుస్తారా చిన్నపిల్లల్ని చంపాలని ఆలోచన ఎలా వస్తుందా మీకు? ఇంకోసారి నా కూతురు జోలికి వస్తే ఎవ్వరూ ప్రాణాలతో మిగలరు, నరికి పారేస్తా. జాగ్రత్త. ఈ రోజు నుంచి నీ జీవితం నీది కాదు. మేము ఎలా చెబితే అలా వినాలి, ఏం చేసినా భరించాలి. Tom and Jerry war, Ricky, it time I don't care.